హైడ్రా 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 ఇప్పుడు ఈ పేరింటనే హైదరాబాద్ లో పొలిటీషియన్లకు నిద్ర పడతలేదు. ఏ టైంలో ఎట్నుంచి బుల్డోజర్ వేసుకొని ఇంటి మీదకి వస్తారో అని తిన్న కూడు పైన పట్టకుంటుంటున్నారు. ఇప్పటికే సీఎం సార్ అన్నతో సహా ఎంతో మందికి నోటీసులు ఇచ్చిర్రు, ఇంకొన్ని కూలగొట్టిర్రు. ఇక పెద్ద పెద్దల నుంచి ఫోర్స్ ఉన్నా కూడా సీఎం సార్ పుల్లు పవర్లు ఇచ్చే వరకలా ఎవ్వరు హయాకింటలేరు హైడ్రా వాళ్ళు. అయితే మంత్రాలు చెవిలే చెప్పి మంత్రదండం చేతికినట్టు హైడ్రాకైతే కూలగొట్టే పవర్లు ఇచ్చిరు కానీ ఓ పెన్ను కాపీ కొనే మందం కూడా నిధులు లేదట. అంటే కాటేసే పామే గానీ పండు లేనట్టు అయింది. అందుకే నిధులు లేవని బాధపడే అక్కరే లేదు. నా ఎంపీ ల్యాడ్స్ నిధులకెళ్ళి 25 లక్షలు ఇస్తున్నా తీసుకోరి, పండగ వేసుకోరి, అక్రమార్కులకు నిద్ర లేకుండా చేయుర్రి అని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్న 20 లక్షలు ఇచ్చిండు. నిన్న బుద్ధభవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ను కలిసి 20 లక్షల చెక్కును అప్పచెప్పిండు. ఈ పైసలతోటి బుల్డోజర్లు కిరాయికి తీసుకొని కిరాక్గా పని చేయుర్రి, హైదరాబాద్ చెరువులు కబ్జా పెట్టిన తోలు తీయుర్రి, ఇంకోసారి ఎవరైనా చెరువు శిఖం జాగల్లా ఇల్లు కట్టాలంటే లాగులు దడిచేటట్టు చేయుర్రి, మా పుల్లు సపోర్ట్ మీకేనా అనుకొచ్చిండు. ఇక సర్కార్ నిధులు లేకున్నా అనిల్ యాదవ్ అన్న 20 లక్షలు నిధులు ఇచ్చే వరకలా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా మస్తు ఖుషి అయిందట. వీటితో ఇంకింత ఉత్సాహంగా బుల్డోజర్లు పట్టుకొని ఉరుకుతామని చెప్పిండట. అనిల్ అనే కాదు, అటు జనాలు కూడా చాలా మంది హైడ్రాక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక జిల్లాల పొంచి కూడా మా ఊర్లో కూడా హైడ్రాన్ పెట్టుర్రి, కూలగొట్టుర్రి అని మద్దతుగా సర్కార్కు వినతులు వస్తున్నాయి. ఇక దాని మీద కూడా నేను సీఎం సార్ హై లెవెల్ మీటింగ్ పెట్టి మంత్రులు ఏమంటారు అని అడిగిండు. వాళ్ళు కూడా సై అన్నట్టే ఉన్నారట. మరి దీనికి రాష్ట్రమంతా పెట్టాలనా లేదా అని సీఎం సార్ బాగానే ఆలోచన చేస్తున్నట. చూడాలి మరి ఏమవుతుందో. మొన్న కవితక్కకు బెయిల్ వచ్చింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 100 మాటలు ఎత్తేస్తున్నారు. బీజేపీ తోటి మిలాఖత్ అయినందుకే వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు, లేలే కాంగ్రెస్ వాళ్ళతోటి మిలాఖత్ అయినందుకే బెయిల్ వచ్చిందని బీజేపీ వాళ్ళు ఎత్తి 7 దోషుల మన్ను పోసుకుంటారు. అయితే గద్వాల జేజమ్మ డీకే అర్నక్క మాత్రం కొత్త తీరు చెప్పుకొచ్చింది. మాజీ ఎంపీ కేకే సార్ ను కేసీఆర్ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ లకు పంపిండట. అందుకే కేశవరావు రాజ్యసభ సీటును కవిత కేసు వాదించిన అభిషేక్ సింఘ్వికి ఇచ్చిరట. కేసీఆర్ సార్ కేకే సార్ ను కాంగ్రెస్ లకు పంపి రాజీనామా చేయమన్నారట. అప్పుడు ఆ సీటు కవిత కేసు వాదిస్తున్న సింఘ్వికి వస్తుందని చెప్పిరట. మరి ఈ సంగతి కాంగ్రెస్ కన్నా తెలుసో లేదో గానీ గద్వాల అర్నకైతే కేసీఆర్ ఫామ్ హౌస్ గోడ సాటుకుండి ఇన్నట్టే చెప్పుకొచ్చిందంతా. సోనియా రాహుల్ గాంధీలు కూడా బెయిల్ మీదనే తిరుగుతున్నారు. కేసు అయిపోయినాక కవితకు అడిగిన ముత్య లెక్క బయటకు వస్తే మేము కూడా సంబరపడతాము, అదివరదాకా కాంగ్రెస్ తోటి మిలాఖత్ అయిందనే అంటాము అని అంటున్నది. ఇక మరి హైడ్రా సంగతి ఏంది అర్నక్క అంటే ఏదో పెద్ద డ్రామా అనుకొచ్చింది. హామీల నుంచి సైడ్ చేయనికే హైడ్రామా చేస్తురని తిట్టిపోస్తున్నది. 6 గ్యారంటీలు అసలైనవి అమలే చేయలేదు. రైతు రుణమాఫీ పురాగా గానే లేదు. రేషన్ కార్డును బట్టి రుణమాఫీ అని మోసం చేస్తున్నారు. అసలు 40% ఇంకా రుణమాఫీ గానే లేదు. అందుకే హైడ్రా పేరుతోటి నజర్ నటు మళ్ళిచ్చిర్రు. కేసీఆర్ కూడా గిట్లనే వచ్చిన కొత్తలు అయ్యప్ప సొసైటీ ఊలుస్తామని హల్చల్ చేసిండు. అటు ఇంకా సల్లబడ్డాడు. ఇది కూడా గసి ఉంటుంది. గత సర్కార్లు బీదలకు ఇల్లు కట్టిస్తే ఈ సర్కార్ మాత్రం కూలగొట్టిస్తున్నది. 4 రాష్ట్ర ఎలక్షన్లకు పైసలు పంపనీకే కాంగ్రెస్ వాళ్ళు హైడ్రా నాటక మారుతురని అర్నక AK-47 లెక్కనే ప్రత్యర్థుల మీద తూటాలు ఇసిరింది. మరి అర్నక కామెంట్లకు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా కౌంటర్ ఇస్తారో ఏమో చూడాలి.